నవదుర్గల్లో రెండవ అవతారం బ్రహ్మచారిణి దుర్గా అమ్మవారు. రెండవ రోజైన ఆశ్వేజ శుక్ల విదే రోజు పూజిస్తారు. తెల్లని చీర దాల్చి ఒక చేతిలో అక్షమాల, ఇంకొక చేతిలో కమండలము ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అమ్మవారిని ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి అపారమైన శక్తిని, మెరుగైన జీవక్రియని అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. అంటే అమ్మవారు ఆరోగ్యాన్ని కూడా మనకి ప్రసాదిస్తారనమాట. నవరాత్రులలో రెండవ రోజులో బ్రహ్మచారిణీ దేవిని శ్రీదేవి బ్రహ్మచారిణ్యై నమః అని ఆరాధించటం వల్ల అంతులేని ప్రయోజనం చేకూరటంతో పాటు విజయము, పట్టుదల, సంకల్ప శక్తి కూడా లభిస్తాయి. బ్రహ్మచారిణి అమ్మవారి ధ్యాన శ్లోకం దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఇది ధ్యాన శ్లోకం. ఈ రెండింటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.